హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేక్ ముందు ఆఫీషియల్. కమాన్. ఆనందంగా పడుకున్నా. వెంకయ్య 10 సార్లు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి జయ బోర్ కొడుతుంది ఆడికి వెళ్దాము అన్నాడు. అన్నా పోతాం ఈ టైంలో అంటే వాసు వాళ్ళ ఇంటి దగ్గర తేనె ఉందంట. తేనె పరింగ్ చెట్టు ఉంది, పప్పాయ చెట్టు, అందులో తేనె ఉందంట. దాన్ని తీసుకెళ్దామంటున్నాడు. వెళ్ళేసి ఇంకా ఖాళీ కాబట్టి నేను వెంకయ్య అన్న మోహన్ అన్న ముగ్గురం తేనె తీసుకొచ్చి వెళ్తున్నాం. లెట్స్ గో, లెట్స్ రైడ్ యార్. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇది వెంకయ్య వాళ్ళ ఇల్లు. ఇప్పుడు వెంకయ్య వాళ్ళ ఇంట్లో మోహన్ అన్న, రాజాగాడు అండ్ స్టార్ ముగ్గులు ఉన్నారు. మన వెంకయ్య ఏమో యాజ్ యూజువల్ వర్క్లో ఉన్నాడు. అన్న బయలుదేరుతున్నాం, 5 రెడీ చేస్తాడు. కోకోనట్ ఆయిల్. ఇదేం కర్మలా దేవుడా. డ్యూటీ ఉందన్నాడు. ఎట్లయినా ఆయన ఒప్పించి పిలిచి వెళ్ళిపోవాలా. దారి అయితే ఉంపరానికి దారి అంటారు కదా, అట్లా మోహన్ అన్న అంత ప్లాన్ చేసినాక స్నానం చేయాలనేసి బాత్రూంలో అయిపోయినాడు. ఏం చేసి చెప్తా మనిషిని అర్థమే కాదు బా. మోహన్ అన్న ఏం చేస్తానన్నా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. బండే సెట్ కాలేదు బా. వాసులు ఎక్కడికి పోయాక ఏందో లాస్ట్కి అడ్జస్ట్ చేస్తున్నాము. ఆ బండిలో 4 వెళ్తున్నాము. నేను ఇంకేమో ఓకే అబ్బా. ఈ చుట్టూ మనుషులు తట్ట ఇద్దరితో ఏం అర్థం కాలేదు. ఆడు ఎక్కరా నువ్వు వెనక నన్ను విడిసపోతా అనుకున్నావు కదా. అటో 2 వేసుకొస్తారా? ఇక్కడ వడ ఫేమస్. తీసుకున్నట్టుంటే వచ్చి తీసుకోండి. వెళ్ళిపోతామా? వెంకయ్య వాళ్ళు బావా షెడ్ చేను పోయిదా. వెంకయ్య వాళ్ళు బాయి కొబ్బరి చెట్లు. వెంకయ్య వాళ్ళు కోళ్ళ ఫారం. పనసకాయ ఉంది. వెంకయ్య వాళ్ళ నాటుకోడి ఫారం. కోడి బో. యాక్చువల్లీ మేము వచ్చింది తేనె తీసుకోవడానికి. ఈ వెంకయ్య చేసేవంతా ఎడ్డ పనులు. చూడు ఆడిపోయినాడు. వెంకయ్య వాళ్ళు మిరప చెట్లు చూస్తారంట బా. చూస్తారా వెంకయ్య వాళ్ళ మిరప చెట్లు? ఇది కాదు, ఆల్మోస్ట్ ఒక 8 years తర్వాత మడి వరి నాటినాం. మళ్ళీ దాని తర్వాత మిరప చెట్లు నాటినాం. మిరప చెట్లు ఆల్మోస్ట్ అన్నీ కోసే స్టేజ్కి వచ్చాయినాయి, అయిపోయినాయి. రేపు మొన్న అట్లా కోసాడు. ఒకసారి కొరుకుదనే వద్దు, ఒకసారి ట్రై చేయండి. ఉంటుంది ఎక్కువ నాటు మిరపకాయలు ఇవి. కారం ఉంటుంది. నాకేమైంది నాకే అర్థం కాలే. ఈ వెంకీతో మోహన్ అన్న వస్తు చేరేసి మొన్నేమంటే సమాధులు గడ కొనుక్కోబెట్టినారు. ఈ రోజు ఏమంటే నేను నా లైఫ్లో ఇంతవరకు తేనె తీయలే, కానీ ఇప్పుడు నేను తేనె బీకెక్కి తీసుకెళ్తున్నారు. నాకేమైంది తెలు కన్ఫర్మ్ కొన్ని రోజులు నన్ను సందేపోతారు వీళ్ళు. నాకేమైనా అయిపోతే రెస్పాన్సిబిలిటీ మాత్రం వీళ్ళు ముగ్గురిదే. ఈ వీడియో చూస్తున్నారు కదా, నాకేదైనా అయితే వీళ్ళు ముగ్గురు మీద కేసు పెట్టండి ప్లీజ్. దానికోసం పరిగెత్తే వచ్చిన అయినా వెంకయ్య కోసుకెళ్ళిపోయినాడు. అయినా మనకి ఒక అయిందిరా. ఎడ్డ వెంకి. యాక్చువల్లీ ఇది మా పంచాయతీలోనే చిన్న విలేజ్ అనమాట. దీన్ని పేరు కుంటాలగుంట. కుంటాలగుంట కదన్నా? కుంటాలగుంట. లొకేషన్స్ మాత్రము కేరళలో ఉన్నట్టుంటుంది. సూపర్ ఉంటుంది. నార్మల్గా మేము ఏదైనా వీడియోస్ స్పాట్ చేయాలంటే ఇక్కడికి వస్తాం అనమాట. అలా వెళ్తే ముందుకు వెళ్తే ఫారెస్ట్ ఉంటుంది, అక్కడ మంచిగా ఉంటుంది వ్యూ.
ఏ వాసు కొడుకు బా వాసు కొడుకు వాసు వాసు కన్నా వరసకున్నారు కాదు వాసు కన్నా మాతో కూడా రే కూర్చో బాగా దగ్గర కూర్చో. మాతో కూడా ఎప్పుడు వాసుగాడు ఒకడు తిరుగుతుంటాడు చూడు, వానికి వయసు 28, ఆల్మోస్ట్ 28, 3 కొడుకులు వానికి. విలేజ్ 12. వీడు ఎన్నో క్లాస్ రా నువ్వు? 6th క్లాసు, వీళ్ళిద్దరు 5th క్లాసు, 2nd క్లాస్ అంట వాళ్ళిద్దరు. 12 ఏళ్ళు కొడుకున్నాడు పిల్లోనికి. రిపేర్ రా ఉదయ్ కిరణ్. నీ పేర్రా? ఉత్తేజ్ కుమార్. కార్తీక్ పెద్దోడు. ఇంకోటి ఏమంటే మన వాసు తెలుసు కదా, ఇదేంది ఓపెనర్ వాసు స్నానం చేసే ఏరియా ఇది. కొంచెం సైడ్ ఇదే స్నానం చేసే ఏరియా మన వాసుది. ఓపెన్ గా ఎలా బ్రో? అప్పుడప్పుడు వాడు సహజం, అది చిన్నప్పటి నుంచి అంతే. ఆ క్లిప్స్ కదా వీడియోలో ఉన్నాయి ఆల్రెడీ, అది అప్లోడ్ చేస్తాం. నేను చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. తేలిందరా లోపల ఉందే పెరుగు చెయ్యిరా, చెయ్యిరా నువ్వా. మనం ఎప్పటికీ భయపడకూడదు. పెరుగురా దాన్ని, పెరుగురా చెయ్యిరా. వేస్ట్ అయిపోతుందిరా. వాడు వదగడరా, నేను చెప్తే వానికి అంత చేత కాదు. వాడు ఏదో ఊరికి అట్లా చెప్తాడు. దిగే దిగే గుస్తాండా పరిగెత్తాను. వద్దు, పిల్లలు ఉండదు గుమ్మని రారు నువ్వు. ఫస్ట్ చోట ప్లాన్ ఫెయిల్ అయింది బా. తేనె లోపలికి ఉంది, త్వర లోపల చేయబట్టిన కాదు, దాన్ని నరకాలి. అంత టైం వెంకయ్యకి లేదు, వెంకయ్య డ్యూటీకి టైం అవుతుంది. సో వెంకయ్య వాళ్ళ బావి దగ్గర ఇంకో తేనె ఉంది మునగ చెట్టులో. ఆ మునగ చెట్టులో తేనె ఇప్పుడు నేను పెరగతండా. ఇక మొదలెడదామా? లింగి కావాలనా మొహాన్ కట్టుకునేకా? నువ్వు ఇవ్వకుండా నా హ్యాండ్ ఇచ్చావు. బొచ్చిస్తా. నీకు మూసుకొని రాలిపోతాయి. ఎక్కడుంది బ్రో తేనె? పైన ఇటు కండ్లు కనపడలేదు మాకేమన్నా? బొక్కలోనా? ఇదే పైన. ఎందుకు రా చెట్టు ఎక్కుతాను బొబ్బరా? కత్తి కావాలనైతే అన్నిటికీ బొక్కలో తేనె ఆర్డర్ ఉందా? వాటి కత్తి షాక్ అయ్యారా? ఈరోజు ఈగల దగ్గర కొరికించుకోవాలి, తేనెల దగ్గర లేదంటే తేనె తినాలా, రెండింటిలో ఒకటి తరగాల్సిందే. ఈరోజు దెబ్బలు తినేసరి వాడి దగ్గర తేనె పెరుగుతుందా. అది బ్రో మ్యాటర్. ఇది ఇక్కడ ఉంది చూసారా, ఈ బొక్కలో ఉండే తేనె. సో సాహస వీరుడు కన్య లేదనుకోండి, కన్యా అమలు తేనె వీళ్ళకి ఆహారం అవుతుందో, తేనెకే వీళ్ళు ఆహారం అవుతారో చూద్దాం. ఆ దేవుడి మీద భారం వేసి. అండ్ ఇంకోటి మర్చిపోయినా, నాకు ఇప్పుడు కూడా ఏదైనా అయితే రీజన్ మాత్రం మోహన్ అన్న, వెంకయ్య అన్న, వాసు, వీళ్ళు ముగ్గురే. అటు వెంకయ్య అని చూపిన సరే సిద్ధం చేస్తున్నాడు నన్ను లేపేసేకి. అగ్గిపెట్టాను రా అంటే అండ బొబ్బరా, అగ్గిపెట్టాడు. అగ్గిపెట్టేది రాకుండా నువ్వు ఎట్లా అంటిస్తావా? అడ్డం పెట్టాలా చెప్పుతో కొడతాను. తీసిరా టెక్కని తీసి
రే పెరికిరా ఉంటే ఉన్నాయి రే చూసారా దాంట్లో నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు ఊరుకోవాలడు అదే ఎక్కువ కాదు ఫా ఆ పొగ వస్తాను లేదా పొగ బెటరా ఎట్టో తీనా ఏం చేయలేము ఇంకా అది ఏం కవర్ ముందు కొట్టే నువ్వు దండం పెడతాను అగ్గిపెట్టినా ట్యాన్ లేదు మోనా వీళ్ళు కావాల్సి కట్ట అయితే చేసి ట్యాన్ తాగాను ఆ ఈగిలు తిరుగుతాడు జరా ఈ పక్కరే ముందర ఇంకా చెప్తా చూడు నవ్వు ఆపుకుంటున్నావు కదరా మునగా కావాలంటే ఇన్ని కష్టాలు పడతా చేయరే తేన్ కష్టాలు ముందరకన్నా బాగోతుంది కత్తి అన్న జారిపోతుంది రే రికార్డ్ అయిందా అది వాడు ట్యాన్ తీస్తాడంట నీకు తెలిసా వాడు ట్యాన్ తీస్తాడు వానికి అంతగిన వాట ఆడకూడదు తేలిగిన వాట ఆడకూడదు మళ్ళీ మొదలైన వేట ఒరే చట్నీ ఎందుకు అట్ట కొడతాడా మా చట్నీ అదే పెద్ద కొమ్మ అంత తేని కోసం అంత కొమ్మన్నారు కదా పంచి కావాలరా పంచి కావాలి బా ఏనే తేడు వాడు ఏమి తెలియదు చూద్దాం మీరా కొంచెం ఎట్టన్నాను ఎవరైనా అట్ట మొత్తం ఒకేసారి వేస్తారా కేట్ గోస్ట్ జయ నీకేం వచ్చింది సూపర్ జయ మంచి పర్ఫార్మెన్స్ చేసిన ఎక్కడెక్కడ గురుకుతుందో చూసుకుంటున్నాడు జయసూరి అన్న ముళ్ళు ఉన్నాయనా ఇంకేనా నీకు ఎక్కదు కానీ నువ్వు ఎక్కిండేది నువ్వు మాడికాయ తింటున్నా కృష్ణ ముక్కులో పెట్టుకోవచ్చు ముక్కులో సీముడు ఏం కాదు ఎందుకు నాకు వేసుకోదంటే ఇంకేనా బాధపడుతున్నా ఈ కాటు సరే నువ్వు కోరిపించుకుంటు సార్ ఎందుకు సాడిజంగా నా పైకి వేసి నాకేం తెలుసనా సునత్తేనా ఏనా చేసేది నేను రోజులు పోయింటే బాగా కూర్చుంటుంది ఇంకేనా తేనెకి ఆ తేనె కూడా చూస్తున్నాడు అమావాస్యకి తాగేస్తాయా నా ఫోన్ తాగేదా ఎడ్డబా 10-11 ఈగలు కొరికినాయి 20 ఎడ కొరికెళ్ళచ్చు నాకు హ్యాండ్లంతా ఈగలే ఈపులు కొరికినాయి దీనికోసం ఇంత కష్టాలు ఇల్లు ఉంది ఇన్ని ఆశలు పెట్టుకున్నప్పుడు ఎంత కష్టపడ్డాను ఎంతో కష్టపడి ఆడికి వెళ్ళి ఒక చోట లేకుంటే ఇంకో చోటకి వెళ్ళి అదేదో చెట్లో ఉంటే చెట్టు ఎక్కి కత్తి తెచ్చి దాన్ని నరికి పొగబెట్టి దగ్గర
తేనెటీగల దగ్గర కొరికించుకొని బాడీ అంతా కొరికించుకొని లాస్ట్కి ఫైనల్గా ఒక్క చుక్కన తేనె నాకింటే సాటిస్ఫై అయ్యింటారు. ఒక్క చుక్క లేదు. నేను అమావాస్య అంట తేనె తాగేసింటుందంట ఈగలంతా. మాకు ఈ మొద్దు బుర్రలకి తెలియకుండా మేము పోయి లాస్ట్కి ఏం లేదు, అందరు నీసగా వచ్చినాము. ఇంకేనా డ్యూటీకి పోయినాడు, బండి ఎత్తుకొని పోయినాడు, వాసు గ్రౌండ్లో సచ్చినాడు, మోహన్ అన్న వీడియో చేసినాడు. మోహన్ అన్న అంతే. ఇక్కడితో వీడియో అయింది. నెక్స్ట్ వీడియోస్ వస్తుందని ఫాలో చేసుకోండి. ఇంకా ఇలాంటివి చాలా 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 వీడియోస్ వస్తాయి. మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తాము నేను అనమాట.